తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆచి చికెన్ మసాలా. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సరిగ్గా వారం 10 రోజుల క్రితం మనం ఒక డిస్కషన్ చేసాం. ఆ డిస్కషన్లో మీరు మాట్లాడిన మాటలు 3 రాజధానుల మీద అది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద వైరల్ అయింది. అయితే అది జరిగిన ఒక 3-4 రోజులకే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రోజులో అనుకుంటా మేబీ అంతే 2-3 డేస్ క్యాప్లోనే ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి మీరన్న 3 రాజధానుల సంగతి పక్కన పెట్టేస్తే వి స్టాండ్ ఫర్ మావిగన్. మావిగన్ అన్నవాళ్ళు వైసీపీ సపోర్టివ్గా ఉంటారు. మావిగన్ వర్సెస్ అమరావతి. అమరావతి అన్నవాళ్ళు చంద్రబాబు నాయుడుకి సపోర్టివ్గా, టీడీపీకి సపోర్టివ్గా ఉంటారు అని చెప్పేసి. హే రామ్ సేవ్ ఏపీ ఇది. సో దీన్ని బట్టి ఏమని అర్థం చేసుకోవాలంటారు? అంటే మీరు చెప్పింది 7 నెంబర్ 7 ఐటమ్ నెంబర్ 7 మాట్లాడుతున్నారు ఆయన. మేబీ 7 ఐటమ్లు ఉన్నాయి. ఇప్పుడే సకల శాఖ మంత్రిగా పేరుగాంచిన గవర్నీయులు సజ్జల్ గారు మాట్లాడిన వీడియో ఒకటి కూడా చూశాను. జగన్మోహన్ రెడ్డి గారు 2014లోనే దోనకొండలో రాజధాని పెడదాం అనుకున్నారు. 50 ఇది 1 పాయింట్ నెంబర్ పాయింట్లు ఎక్కేసుకోండి 1, 2, 3, 4 కింద. అది ఫస్ట్ దోనకొండ రాజధాని 1,00,000 ఎకరాలు. ఇప్పుడు కావాలంటే సరే ప్రభుత్వ భూమా లేదా పారిశుద్ధ భూమా లేదా మిగతా భూములు సేకరించడం 1,00,000 ఎకరాలు కావాలన్నారు. మళ్ళీ ఇప్పుడు 1,00,000 ఎకరాలు వద్దంటే మన రాజధాని 1,00,000 ఒక దగ్గర కావాలి, ఇంకో దగ్గర అక్కర్లేదా? 200 ఎకరాలు పెట్టేద్దామా? స్టాండ్ ఉండాలి, ఒక స్టాండ్ ఉండాలి. మాట తప్పని మడమ తిప్పని అని పాటలు రాసుకుంటాం కాదు. స్టాండ్ ఒకటి దోనకొండ. 2 మేము ఇప్పుడు రాజమండ్రి రాజధాని ఉండాలి మేము అందరం మాట్లాడుకున్నాం. ఏదో మా ఆశలు అడియాసలు చేసేటట్టు 2వ పాయింట్ ఏమన్నారు, ఇట్ షుడ్ బి ద సెంటర్ ఆఫ్ ద స్టేట్ అని చెప్పి మా ఆశల మీద రాజమండ్రి మీద జనం నీళ్లు కాసి పోసారు. ఇది ఈయనకి ఎందుకు వచ్చిందండి? ముందర ఈయనకి సెంటర్ ఆఫ్ ద స్టేట్ అంటారు, రాజమండ్రి ఏముంది కొంచెం యువతలు అనుకోండి. కాదు, నెంబర్ 2 సెంటర్ ఆఫ్ ద స్టేట్. నెంబర్ 3 ఆయన అమరావతికి మద్దతు పలికారు. మేము కూడా అనుకున్నాం సరే అన్ని పార్టీలు మద్దతు పలికినప్పుడు మనం ఏముంది సరే కానివ్వండి. మా సదాశివ రెడ్డి గారు కూడా సార్ దక్షిణానికి గోదావరికి ఉత్తరం ఎందుకంటే మాకు సెంటర్ ఉండాలి, సెంటర్ అయిపోయింది. ఇది 3. 3 పాయింట్ తర్వాత ఆయన అమరావతి గురించి కాకుండా 4 ఏమన్నారండి 2019లో నేను ఇల్లు కట్టుకున్నాను. స్వయంగా ఆయనే అవతల మా బాబుకి ఇల్లే లేదు, ఇల్లు కట్టుకున్న కాపురం కూడా షిఫ్ట్ అవుతున్నాను వీడియో చూడండి అని స్టాండ్ చేయడమే కాకుండా జనాన్ని ఆయన నమ్మకం కలగలేదు. ఈయన రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి మాట మీద నిలబడే మనిషి, కానీ చాలా తేడా వచ్చింది. ఎందుకంటే ఆయన తేడా ఏమనుకున్నారు, నేను నమ్మట్లేదని చెప్పి చెవిరెడ్డి గారిని, రోజా గారిని, పేరు నాని గారిని, ఆర్కే గారిని వీళ్ళందరినీ ఆర్మీని దింపి 99% రాష్ట్రాన్ని ఇక్కడ మార్చే సమస్య లేదు, నేనంటే మాట తిప్పని మడం తిప్పని మనిషి మా బాస్ అని చెప్పారు. అయిపోయింది 4 దాన్ని. ఇది కూడా నమ్మకపోతే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర మేనిఫెస్టో వస్తున్నాను, మీరు మేనిఫెస్టోలో పెట్టారు కదా, అప్పుడు మేనిఫెస్టోనే అదే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గవర్నీయులు డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు పిలిపించి సీల్ చేసి స్లాబ్ చేయించి 4వ పాయింట్ కన్ఫర్మ్ చేశారు. దీని మీద ఎలక్షన్స్ వెళ్ళటం జరిగింది అని అనుకుందాం. ప్రత్యేక హోదా దీని మీద ప్రజలు 150 సీట్లు ఇచ్చి గెలిపించారు. 4వ పాయింట్ జరగగానే 5వ పాయింట్కి ఏమొచ్చారు, 3 రాజధానులు. 3 రాజధానులు అన్నారు. రాజధాని అని ఏమైంది అక్కడ అన్నారు. సరే ఆయన మాట్లాడారు, అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. రాజశేఖర రెడ్డి గారిని, ఎన్టీ రామారావు గారిని మాట తిప్పని మడం తిప్పని మనుషులు అంటే కమ్ వాటర్ వాళ్ళండి 95% అంటే 5%. ఎన్టీ రామారావు గారు ఆ సయ్యద్ ముఖర్షా గారు ఉండగా శాసన మండలి రద్దు చేస్తానన్నారు, కుదరలేదు. దానికి మళ్ళీ రాష్ట్రం తేడా వచ్చింది, మళ్ళీ వెళ్ళి ఇండియా సెంటర్కి వెళ్ళి రద్దు చేయించి పడేశారు. రాజశేఖర రెడ్డి గారు, మన మిత్రులు చక్రపాణి గారు, కద్దెటి సత్యానంద కౌన్సిల్ రాజు గారు అంటారు, వీళ్ళిద్దరు ఒత్తిడి ఎంత నేను చేస్తానని వీళ్ళిద్దరికి హామీ ఇచ్చాడు. ఇచ్చి చేసి పడేశారు. ఈయనలాగా శాసనమండలి రద్దు చేస్తాను మళ్ళీ మనాలు నెగ్గుతున్నారు కదా అని చెప్పి మళ్ళీ శాసనమండలి రద్దు చేయాల. ఇలా డౌట్లు వచ్చినాయి అనుకుంటే ఆయన ఏం చేశారు, కర్నూలు న్యాయ రాజధాని ఎందుకు ఉండకూడదు, హైకోర్టు మార్చండి అని చెప్పి ఆదేశం ఇచ్చారు. మళ్ళీ ఏం జరిగిందో సెంట్రల్ గవర్నమెంట్లో అది హైకోర్టు మేము మార్చని 5వ పాయింట్ కర్నూలు రాజధాని ఎత్తేసారు. మీరు ఎందుకు మాట్లాడారు, కర్నూలుకు అవసరం లేదు. కర్నూలు కూడా ఆ రోజు ఒక ఆశ్వాసం ఇచ్చారు 5. ఇక ఎన్నికలు వచ్చేటప్పటికి అదే కదండి, దాని స్టాండ్ మీద 3 రాజధాని స్టాండ్ మీద వెళ్ళారు. ఎన్నికల్లో 11 సీట్లు వచ్చినాయి. 6వ స్టాండ్ ఏం చేశారు, లేదు మీరు పాయింట్లు మిస్ అవ్వకూడదు. మీరు 7వ పాయింట్ అది, మీరు పాయింట్లు చాలా మీరు 6వ పాయింట్ గవర్నీయులు సజ్జల రామకృష్ణ గారు మళ్ళీ వచ్చి రాజధాని అమరావతి అన్నారు. వే2 న్యూస్ కాంక్లేవ్లో
వేటు న్యూస్ కాంక్లేవ్ లో రాజధాని సరే ఎక్కడన్నా సరే ఆయన వాయిస్ ఆఫ్ ద వైసీపీ మాస్టర్ వాయిస్ లాగా ఆయన వాయిస్ ఆయన ఎవరేమనుకున్నా స్ట్రాంగ్ గా కమిటెడ్ గా ఏం తేడా రాకుండా జగన్ గారి పక్కన నిలబడిన వ్యక్తి ఆయనే అప్పటి నుంచి కూడా. దాంతో ఆయన ఏం చెప్పారు, అమరావతి రాజధాని అందరు సెటిల్ అయిపోయింది ఇది. ఇక ఈ చంద్రబాబు నాయుడు గారు ఏంటండి, ఆ రోజు 30,000 ఎకరాలు కావాలన్నారు కదా, ఏది నెంబర్ 2లో ఆయన ఐటమ్స్ మర్చిపోకూడదు మీరు. 30,000 ఎకరాలు కావాలనుకునేటప్పటికి ఆయన 30,000 అన్నప్పుడు వాళ్ళ తండ్రి నాకు కాంటెంపరీ, నేను 1,00,000 ఎకరాలకు వెళ్ళిపోతాను, ఈయన ఆ గుర్రం వేసుకుని బయలుదేరి ఎక్కడ పోతుందో తెలియదు, గుర్రం అయింది, గుర్రం ఆగాలి, అది వేరే సంగతి మనం అది. ఇక నెంబర్ 6 సజ్జల్ గారు అమరావతి అన్నారు, అందరూ సెటిల్ అయిపోయింది. నెంబర్ 7 మీ మావిగన్నం. ఈ మావి జగన్ అనే దాని మీద అంటే జగ్గేపేట కూడా యాడ్ చేశారు మిత్రులు. అంటే మచిలీపట్నం విజయవాడ పక్కన జగ్గేపేట కూడా అది కొంచెం పోర్ట్ సిటీ కింద, డ్రై పోర్ట్ కింద తెలంగాణకి అనుసంధానంగా ఉంటుంది అనుకున్నారు దగ్గరగా. అందుకని ఈ మావి మచిలీపట్నం విజయవాడ జగ్గేపేట గుంటూరు మావి జగన్. అందుకని ఈ మావి జగన్ ని చాలా గట్టిగా స్ట్రాంగ్ అని పెట్టి ఎలక్షన్ చేశారు. మేనిఫెస్టో నాకు అర్థం కాదు, రాష్ట్రంలో విశాఖపట్నం ఎత్తేసారంటే లేచి వెళ్ళిపోయారు. రాష్ట్రంలో సమస్యలు ఎస్ఐఆర్ లేదు, మేనిఫెస్టో ఇంక ఏమీ లేదు, రాష్ట్రంలో ప్రత్యేక హోదా లేదు, విభజన హామీ లేదు, రైతుల సమస్య లేదు, వాళ్ళు జరుగుతున్న అవినీతి కార్యక్రమాలను మాట్లాడటం లేదు, లేదా భవిష్యత్తులో ఏం చేయాలి ఏమీ లేదు. రాష్ట్ర సమస్య ఒకే ఒకటి మావి జగన్ అయిపోయింది. ఇంతటితో ఆగలేదు, మీకు కళ్ళు పడిపోతారు. నెంబర్ 8 విజయవాడ అవినాష్ గారి దగ్గర మీరు ఏదైనా మావి జగన్ ఏదో అనుకోవచ్చు, మన రాజధాని మాత్రం విజయవాడ. మేనిఫెస్టో మళ్ళీ మారిపోయింది. ఇప్పుడు నెంబర్ 8 మేనిఫెస్టో, ఇప్పుడు రాజధాని అనేది విజయవాడ అనే మాకు అర్థమైంది. ఏం చేయమంటారండి? పోనీ మావి జగన్ అనగానే చాలా మంది ఆయన మీ స్ట్రాటజీ చాలా డెప్త్ వేశారు. స్ట్రాటజీ మీరు అందరూ తెలుసుకోలేని స్ట్రాటజీ చాలా తక్కువ అని చేశారు. మీరు సీరియస్ చెప్తున్నాను, సీరియస్గా. జగన్మోహన్ రెడ్డి గారు ముందర ఏం చేశారు, సర్వవిధాలా ప్రయత్నిస్తూ ఉంటారు. ముందర సెంటర్ ఆఫ్ దిస్ వీడు అనుకోవచ్చు ఆయన, తర్వాత దోనకొండ అది, ఇక ఈ ఎక్కడ కర్నూలుకి దీనికి పెట్టారు, విశాఖపట్నం దీనికి పెట్టారు. ఒకే చోట ఎందుకు ఉండాలి కృష్ణా గుంటూరు జిల్లాలు అని చెప్పి అని అన్నారు. మా గోదావరి జిల్లాలో మేము అనుకున్నాం, అదైతే వేరే సంగతి. ఇప్పుడు ఏం చేస్తే తెలుసా, 11 కాన్స్టిట్యున్సీస్ వర్సెస్ ఒక అర్ధ కాన్స్టిట్యున్సీ పెట్టారు. ఇది అర్థం కావట్లేదు, డెప్త్ అయింది. వాళ్ళ మధ్యనే భలే ఫిట్టింగ్ పెట్టారు. ఏంటంటే మచిలీపట్నం వాళ్ళు మాదే రాజధాని అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన అక్కడికి వచ్చి సెక్రటరియట్ మచిలీపట్నం లెఫ్ట్ సైడ్ కడతారు, రైట్ సైడ్ లైట్ హౌస్ ఉంది, మొత్తం వరదలు వచ్చినాయి కదండి, అక్కడ ఈయన క్యాంప్ ఆఫీస్ కట్టుకుని ఉంటారు అనుకుంటా, తెలియదు నాకు. అంటే ఆశ్వాసన ఆ పక్కన పెట్టిన కాన్స్టిట్యున్సీ మాదే అయింది. పక్కన ప్రసాద్ గారు పాసాద్ గారి కాన్స్టిట్యున్సీ ఒకటి ఉంది. అవును, పెనమలూరు కాన్స్టిట్యున్సీ. 3 పామరు, 4 పామర్ కాన్స్టిట్యున్సీ, 5, 6, 7 3 కాన్స్టిట్యున్సీ ఇదండి, ఏది విజయవాడ. అంటే 7 కాన్స్టిట్యున్సీస్. అది కాకుండా ఇటు తిరిగి మంగళగిరి 8, 9 పొన్నూరు యువతలకు వచ్చి నంబూరి కలిసి నంబూరు దగ్గర 9 కాన్స్టిట్యున్సీ, గుంటూరు 2, 11 కాన్స్టిట్యున్సీస్. ఇది డీలిమిటేషన్ అయితే 18 అవుతున్నాయి. ఓహో, ఈ 18 ఇవాళ ఈ పాపులేషన్ అంతా కలిసి 78,000. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 29 గ్రామాలకు 70 లక్షల రూపాయలండి. ఇప్పుడు ఇంకో 15 గ్రామాలకు కలిపారు అనుకోండి, 1,50,000 అవుద్ది ఒక కాన్స్టిట్యున్సీ అవుద్ది. ఒక కాన్స్టిట్యున్సీ వర్సెస్ 18 కాన్స్టిట్యున్సీలు. అంటే ఇది వేసింది నేను విజయవాడలో కూడా కొంతమంది బిల్డర్ ఇది చాలా క్లెవర్గా వేశారు. మీరు తక్కువ అంచనా. అవునా? డెఫినెట్గా చెప్తున్నాను, మీరు హేళన చేయటం అది మీరంటే మీరు కాదని కొంతమంది చేయడం వేరు, కానీ ఈ డెప్త్ ఒకళ్ళ మధ్యన ఒకళ్ళు పెడతాం, ఇది చాలా తెలుగు మాది రాజధాని అయిపోతుంది కదా అని నాకు అర్థం కాంది. ప్రపంచ చరిత్రలో ఎక్కడన్నా రిబ్బన్ క్యాపిటల్ ఉంది, మళ్ళీ ఇప్పుడు ఇంకో 30 కిలోమీటర్లు కలిపారు. ఇదైనా మాట్లాడతా మచిలీపట్నంలోనేమో బహుశా నాకు తెలియదులేండి, ఆయన అంటే అటు సీఎం కార్యాలయం, అక్కడేమో క్యాంప్ ఆఫీసు, అక్కడ కొంచెం ముందు రాగానే ఊరు ఉంది, ఏది మన ఉయ్యూరు ఏదో, అక్కడే చెప్పాను కదా డిపార్ట్మెంట్ హెచ్ఓడి ఆఫీసు, దాని పక్కన దాబాలు, దాని పక్కన హెచ్ఓడి ఆఫీసు, దాని పక్కన మళ్ళీ కొన్ని దాబాలు హోటల్స్ కనెక్ట్ చేసి మళ్ళీనేమో కంకిపాడులోనే హెచ్ఓడి ఆఫీసు, ఆ మధ్యలో ఇంకో ఊరు ఒకటి ఉంది, అక్కడ ఒక హెచ్ఓడి ఆఫీసు. విజయవాడలోనేమో హైకోర్టులు పెడతారు 2. మీరు చెప్పేది పెనలూరు గంగూరు దగ్గర, అక్కడ ఒక హెచ్ఓడి విజయవాడలోనే, విజయవాడ దాటిన తర్వాత ఇక్కడ పెడతారు, ఏది అదే జగన్ కాబట్టి జగ్గపేట దగ్గర. ఆ తర్వాత రైట్ సైడ్ తీసుకెళ్తే ఇంకొక గన్నవరం ఎయిర్పోర్ట్ అదే ఉందని చెప్పారు. మళ్ళీ రైట్ సైడ్ తిరిగి గుంటూరు దగ్గర మళ్ళీ మంగళగిరిలో హెచ్ఓడి ఆఫీసు, ఇలాంటి పనులు చూసుకోవచ్చు. ఎక్కడ హెచ్ఓడి, అక్కడ తర్వాత కాజలో ఒకటి, ఆ గుంటూరు దాటిన తర్వాత చెలుగుపేట యువతల ఏది అసెంబ్లీ చట్టసభలో.
110-120 కిలోమీటర్లో ఒక రోడ్లో ఇలా తిరుగుతా వెళ్ళే చరిత్ర ఏ దేశంలో రాష్ట్రానికన్నా కౌంటీ కన్నా ఉందండి అసలు ఎక్కడన్నా? పైగా వాళ్ళు మాట్లాడుతాం, నేను పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నా. నేను పాయింట్ ఒకటి అడుగుతున్నా, ఇది హై ఫెర్టైల్ ల్యాండ్, మనం మాట్లాడుకున్న కింద సార్, హై ఫెర్టైల్ ల్యాండ్ సముద్ర మట్టానికి మచిలీపట్నం నుంచి అనేక ప్రాంతాలు 8 మీటర్ల ఎత్తులోనే ఉంటాయి. అవును, ఒకప్పుడు 14 ఫీట్లు 20 ఫీట్లు ఎత్తుల తుఫాన్ వచ్చింది. మచిలీపట్నం అద్భుతమైన పోర్ట్ సిటీగా చేయాలి, లాజిస్టిక్ కేంద్రంగా చేయాలి, సింగపూర్తో కాంపిటీషన్ చేయాలి. కానీ జనావాసాల కింద రాజధాని ముఖ్యమంత్రి ఆడు కూర్చుంటారా? ఇప్పుడు లైవ్ బోర్డులు పెట్టుకుని అంటే ఇప్పుడు మీరు కామన్ పాయింట్ గమనించారా? వైజాగ్ అన్నారు, అక్కడ సముద్రం ఉంది. మచిలీపట్నం అద్భుతమైన లాజిస్టిక్ పోర్ట్ కింద డెవలప్ చేస్తాను ఉండాలి. అది దానికి కొంచెం దూరంగా చేసుకో, అయ్యే బెస్ట్ పోర్ట్ సిటీ కింద. ఒకప్పుడు ఈ దేశంలో హైదరాబాద్ కన్నా ఎక్కువ బిల్డింగ్లు ఉండేయండి. అంత గొప్ప సిటీ అది. బందరు, మచిలీ బందరు అనేవారు. దాన్ని ఆ విధంగా డెవలప్ చేయాలి. ఇప్పుడు ఈ రిబ్బన్ లాగా అలాగే తీసుకొచ్చి అసలు ఎక్కడ పెడతారు? ఒక చోట ట్రాఫిక్ అయిపోతే ఎట్లా తీసుకెళ్తారు? 120 కిలోమీటర్లు. నాకు అర్థం కావట్లేదు ఏంటిది. అయిపోయింది ఒకటి. రెండో విషయం, మోస్ట్ ఫెర్టైల్ ల్యాండ్, ఆహార పద్ధతి ఇప్పుడు వస్తుంది. ఏమైపోయారు మేధా పాటకర్ గారు? ఎక్కడికి వెళ్ళి దేవ సహాయం గారు ఎక్కడికి వెళ్ళారు? ఏ దేవుడి సహాయం కోసం వెళ్ళారు? ఇప్పుడు రావాలి కదా, ఆ రోజు దేవ సహాయం చేయడం కోసం మాకు దగ్గరికి వచ్చారు మా పర్యావరణ నిపుణులని. గవర్నీలో వాళ్ళు ఇప్పుడు కనపడాలి కదా. మేము అడుగుతున్నాం, దేవ సహాయం గారు సహాయం చేయండి. ఇప్పుడు ఆహార పద్ధతికి లోపం వస్తుంది. ఎందుకంటే టోటల్ ఏరియా ఈ 60 కిలోమీటర్లు టోటల్ అటేపు ఇటేపు కాలువలు ఉంటాయి. మోస్ట్ ఫెర్టైల్ అలువెల్ డెల్టా సాయిల్. అక్కడలాగా నీళ్లు పడిన అమరావతిలో 25 మీటర్ల సముద్ర మొత్తానికి ఎత్తువ. నేను అమరావతి మునిగిపోతాను ఎవరో మాట్లాడుతున్నారు. ఎక్కడుందో తెలుసా అండి వాళ్ళకి? ఇవాళ తిరిగి ఇక్కడి నుంచి గుంటూరు వెళ్ళేటప్పుడు మొత్తం తూర్పు ప్రాంతం అంతా డెల్టా ప్రాంతం, రేపల్లి ఇవన్నీ కూడా తెనాలి. వీళ్ళకి తెలియదండి అసలు ఎక్కడుందో కూడా ఏంటో తెలీదా? అవి కూడా ఏమైపోతాయి? అవి కూడా ఫెర్టైల్ అంటే ఇక్కడ రాజధాని పెడితే అక్కడ డెవలప్ అవదా? పోయినా ఇలాగ రిబ్బన్ క్యాపిటల్ గా ఎక్కడ ఉంటుంది ప్రపంచంలో? అది కాదండి అసలు. ఇలా రిబ్బన్ క్యాపిటల్ 100-120 కిలోమీటర్ల దూరంలో రిబ్బన్ క్యాపిటల్ పెట్టుకుని వెళ్తే ఏంటి? మచిలీపట్నంలో ఒక ఆఫీస్ ఉంటుంది, గుంటూరు దగ్గర చిల్లపేట యువతలో ఇంకో ఆఫీస్ ఉంటుంది, ఇక్కడేమో గన్నవరం దగ్గర ఆఫీస్ ఉంటుంది. ఎక్కడ పెడతారు జనాలు? నాకు అర్థం కాదు. ఇప్పుడు రాజధాని కాంప్లెక్స్ ఉంటుంది, ఒక చోట ఒక ఆఫీస్ పెట్టుకుని వెళ్తారా? ఏంటండి ఇది? పైగా రేపు పొద్దున్న తుఫాను ఏమైనా వచ్చినా ఇబ్బంది కాని పరిస్థితులు ఏంటి? దీని గురించి మాట్లాడలేదు. ఒక కాంప్రహెన్సివ్ క్యాపిటల్ ఉండకూడదా? అయిపోయింది. సరే, 60,000 కోట్లు ఇప్పుడు పెట్టారు. అవినీతి మీద మాట్లాడండి. అవును, ఇప్పుడు కేసీఆర్ గారికి 10 లక్షల ఎస్ఎఫ్టీ ఉండే అద్భుతమైనది అప్పచెప్పారు. ఈయన 5-6 లక్షలు 7 లక్షలు ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇంకా అవకాశం ఉన్నా సరే కేసీఆర్ వచ్చిన రోజులోనే గంటలోనే ఆయన సంతకం పెట్టారు. అరగంటలోనే ఆయన ఎవరండి, ఎక్కాడ శ్రీనివాస లక్ష్మీ నరసింహం గారు. మీకు ఎక్కాడ శ్రీనివాస లక్ష్మీ తెలుసు కదా, గవర్నర్ గారు ఈఎస్ఎల్ నరసింహం గారు. ఆ ఎక్కాడ గారు వెంటనే గవర్నర్లు సంతకం ఇచ్చేశారు. దాన్ని పడగొట్టి ఆయన పేరు కోసం 11, ఎందుకంటే 4 లక్షల ఎస్ఎఫ్టీ ఉండేది, అలా 10-11 లక్షల ఎస్ఎఫ్టీ పైన అద్భుతమైన బిల్డింగ్లు కూడా ఉన్నాయి. పడగొట్టి ఆయన చేసుకున్నారు. అది పక్కన పెట్టినది. ఇవాళ నేను అడుగుతున్నా, ఆల్రెడీ దాని మీద జరిగే అన్యాయం అవినీతి అంటే మాట్లాడవచ్చు, రైట్ పాయింట్. ప్రతిపక్ష నాయకుడి గురించి చేయాల్సిన పని ఆయన బాధ్యత నిర్వర్తించాలి కూడా. విల్ సపోర్ట్ హిమ్. రాష్ట్ర ప్రభుత్వం చేసే అన్యాయాలను నిర్దేశించే హక్కు ఆయనకుంది. కానీ ఇప్పుడు 10,000 కోట్లు ఇంతకుముందే ఖర్చు పెట్టారు. ఇంకో 52,000 కోట్లు అయిపోతుంది. 60,000 కోట్లు ఏం చేయాలి? ఇప్పుడు ఆ స్థలాలు అమ్మితే ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎక్స్టెన్షన్, ఆయన కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు గాల్లోకి. ఉపాధి కల్పించాలి అక్కడ. ఇప్పుడు 8 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు విశాఖపట్నం పెట్టారు, ఇంకా పెట్టాలి. అలాగే రాయలసీమలో కూడా అన్ని చోట్ల పెడుతున్నారు, ఇంకా పెట్టాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఉపాధి కేంద్రం చేయకుండా రియల్ టర్న్ తీసుకొచ్చి దింపితే ఏమవుద్దండి? అక్కడ 40,000 మందికి ఉపాధి ఇచ్చారా? బ్రాండిక్స్ అపాచి మనం 2 సార్లు పెట్టాం, ఆయన కూడా మెసేజ్ పెట్టాం, ముఖ్యమంత్రి గారు కూడా సందేశం పంపించాం. కనీసం ఒక 40,000 మంది ఉండేదట్టు మేటకు మీరు ఇచ్చి 2 ఏళ్ళు అయింది. ఆ పెరిఫెరీ ఏరియాలో పెట్టండి. మధ్య తరగతి ఉండాలి, అన్ని క్లాసులు అక్కడ ఉంటేనే ఆ సిటీ డెవలప్ అవుతుంది. ఓన్లీ క్లాస్ కోసం కాదండి ఆ సిటీ, అన్ని వర్గాల వాళ్ళు ఉండేది. సింగపూర్ మేము ఇచ్చాం, రిపోర్ట్ ఇచ్చాం, అమరావతి మీద రిపోర్ట్ ఇచ్చాం. నేను మళ్ళీ చెప్తాను, అమరావతి మీద దేశంలో ఉన్న వాళ్ళు 30 మందితో కలిసి, అంటే నెంబర్ ఆఫ్ ఇచ్చిన వాళ్ళు మేమని ఆ రోజు అమరావతి సీఈఓ గారు చెప్తున్నాను నేను. అందుకని మాకు సాధికారత ఉంది. అనేక దేశాలు తిరిగి ఇచ్చాం రిపోర్ట్, మేము నగరాలు పరిశీలించి ఇచ్చాం మేము రిపోర్టు. అందువల్ల నేను అడుగుతున్నాను, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. సరే, కమింగ్ బ్యాక్ టు ఈయన దగ్గర ఈ 60,000 ఇప్పుడు ఆ స్థలాలు అమ్ముకున్నారు కొన్ని 53,000 ఎకరాలు ఉంది. ఇంకొక 22,000 75,000 ఎకరాలు చేతిలో వచ్చింది. ఇప్పుడు దాదాపు వస్తుంది. ఆ ప్రభుత్వం కనుక ఇవాళ ఉండే వాల్యూలు 20,000 ఉందా, 30,000 ఉందా, 40,000 ఉందా, 50,000 లక్ష ఉంది. ఇప్పుడు 40,000 ఎంత యావరేజ్ ప్రభుత్వం అంటే గ్యారంటీ ఉంటుంది. కాబట్టి ఇదే విధంగా వెళ్తే ఒక 4 ఏళ్ళలో దాదాపు 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు రావచ్చు. ఈ అప్పులు తీర్చవచ్చు. ఇప్పుడు ఈయన అది ఎక్కడి తీసుకురావాలి? ఇది
దానిలో మళ్ళీ రోడ్లు తవ్వుతారా? అప్లై అసలు శ్మశానం అనే మీకు చెప్పలేదు, ఎందుకంటే ఈ 8 ఐటమ్స్ ఈయనయే. శ్మశానం ఐటమ్ బొత్స గారిది, ఎవరో బూత్ మాటలేమో ఇంకొక ఆయన ఉన్నారు, మా స్పీకర్ గారు ఏదో మాట్లాడారు అనుకోండి, ఎందుకో నాకు తెలియదు, అప్పుడు కాదు పాత స్పీకర్ గారు. అందువల్ల నేను అడుగుతున్నాను, శ్మశానం నేను అడిగినా సమానం లేదు. మీరు శ్మశానం అన్నారు, ఇల్లు కట్టుకుంటే కూలిపోతే దరిద్రం అన్నారు. అక్కడ 50,000 మందికి వేరే జిల్లాలను తీసుకొచ్చి వాళ్ళు కూలు అంటే వాళ్ళు ఇల్లు కట్టుకుంటే కూలిపోయే శ్మశానం అవ్వాలనే ఉద్దేశం. దీని మీద డైరెక్ట్ గా మాట్లాడరండి. కింద వ్యాఖ్యలు చేస్తుంటారు కదా కొంతమంది, వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం వాళ్ళ నాయకుడికి తగులుతాయి ఆ వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలు డైరెక్ట్ గా వాళ్ళ నాయకుడికి వాళ్ళ తల్లిదండ్రులకే తగ్గుతాయి ఈ వ్యాఖ్యలు. ఎందుకంటే వాళ్ళ సంస్కారం వ్యాఖ్యల్లో కనపడుతుంది. నేను మాట్లాడిన పాయింట్ మాట్లాడుతున్నా, పాయింట్ మాట్లాడుతున్నా. ఎప్పుడు నేను మాట మార్చడం మడం తెప్పలా. అమరావతి అద్భుతమైన అన్ని వర్గాల నివాసం ఉండే హరిత రాజధానిగా, అత్యాధునిక రాజధాని ఉంటూ సమాంతరంగా ఇచ్చేప్పుడు హిందూపురం అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి. మాటలు మార్చలేదు మేము. అందువల్ల స్ట్రైట్ అడుగుతున్నా, ఆయన చేసేది వాళ్ళు చెప్తున్నారు. రాష్ట్రంలో ముఖ్యమైన ప్రత్యేక హోదా ఎక్కడ ఎందాకన్నారు, ఎక్కడ కాడిపడేశారు. 8 పాయింట్లు మారుతారు. మీ 9-10 మాటలు మీ నవరత్నాలకు ఇంట్రెస్ట్ సబ్జెక్టు. ఇప్పుడు 9వ పాయింట్ పులివెందులను అనంతపురం ఆందోళన లేదండి, పక్కనే వేంపల్లె పెట్టుకుంటారేమో, అంతే కదండి రాజధాని. 9వ ఎలా నమ్ముతారు జనాలు మిమ్మల్ని? విశాఖపట్నం ఏమైంది సార్ నేను అడుగుతున్న లేసి వెళ్ళిపోయారే. ఎస్ఐఆర్ అంటే ఎస్ఐఆర్ కన్నా ఎస్ఐఆర్లో మన ఓటు కాపాడుకోవాలి కదా. మిగతా వాళ్ళకి మైనార్టీ మతస్థులు ఓట్లు తీసేస్తానుంటే దాని మీద ఎందుకు మాట్లాడలేదు? మైనార్టీ మతస్థులు అన్యాయం జరుగుతుంటే ఎందుకు మాట్లాడలేదు? నిన్న లేసి ఎందుకు వెళ్ళిపోయారని అడుగుతున్నా. వైజాగ్ మర్చిపోయి వైజాగ్ అన్నారు కదా, ఇప్పుడు వైజాగ్ గురించి క్వశ్చన్ అడగగానే లేచి వెళ్ళిపోయారు అంటున్నారు. 2 జేబులో చేతిలో పెట్టి లేచి వెళ్ళిపోయారని త్రివిక్రమ్ గారు, కానీ 2 జేబులో చేతులు పెట్టుకోలేదండి. ఎందుకని నాకు తెలియదు. దాంతోపాటు ఎస్ఐఆర్ గురించి అడిగారు, అందుకని నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆయన అందరిని ఫేస్ చేసి ఆయన అప్పుడు సోనియా గాంధీ గారి నుంచి ధైర్యవంతుడు, ప్రపంచంలో అతిపెద్ద 10 ప్రభావవంతమైన నేతలు సోనియా గాంధీ గారు ఉంటే, సోనియా గాంధీ గారిని ఎదిరించి నిలబడిన వ్యక్తి, జైల్లోకి వెళ్ళి వచ్చిన 16 నెలలు చెల్లించిన వ్యక్తి, ఓడిపోయి 66 సీట్లు వచ్చి అందులో 20 మంది వెళ్ళిపోయినా సరే నిలబడిన వ్యక్తి, ఇలాగ రోజుకో మాట మార్చడం, ఇంత సమస్యను ఎదుర్కోలేకుండా వెళ్ళిపోవటం విచిత్రంగా ఉందండి ఆయన. అబ్సల్యూట్ గా నిజంగా అంతమందిని ఎదిరించిన అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు అని కూడా ప్రశ్న వస్తుంది కదా. అసెంబ్లీకి వెళ్ళట్లేదంటే చాలా మంది వెళ్ళలేదండి. మనం చెప్పాలంటే ఎన్టీఆర్ గారు కూడా అసెంబ్లీకి వెళ్ళలేదు, జయలలిత గారు అసెంబ్లీకి వెళ్ళలేదు, కరుణానిధి గారు కూడా అసెంబ్లీకి వెళ్ళలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకు అవమానం ఆ రోజు ఎన్టీఆర్ గారికి అవమానం జరిగింది అని వెళ్ళలేదు. అవమానం జరుగుతుందని భయపడి కరుణానిధి గారు జయలలిత గారిని అప్పుడు చేసిన దుర్మార్గం, అసెంబ్లీ దుర్మార్గం, భయపడి ఆయన వెళ్ళి ఉండకపోవచ్చు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ వెళ్ళలేదు, రెండోసారి మీరు గమనిస్తున్నారు. ఇంత ముందు కూడా వెళ్ళలేదు. కానీ నేను అడుగుతా ఉన్నాను, ఎవరు వెళ్ళినా మీకు జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు? కమ్ వాటెవర్, ఎవరైనా సరే ఆ రోజు మీరు రాజీనామా చేసుకుని బయట ఉండండి, ఆ కాన్స్టిట్యున్సీకి సేవ చేసే అవకాశం ఇంకోళ్ళకి ఉండి ఎవరైనా కానివ్వండి, కమ్ వాటెవర్. చంద్రబాబు నాయుడు గారు మనస్తాపం కలిగినా మీరు విచిత్రమైన చంద్రబాబు నాయుడు గారు ఆయన మానుకుని మిగతా వాళ్ళు వెళ్ళమన్నారు. ఇప్పుడు మొత్తం బ్యాచ్ మానేశారు. అది ప్రాబ్లం. ఇంతకుముందు కూడా ఇప్పుడు ఒకళ్ళు వెళ్ళటం అనేది వేరండి. మొత్తం నేను 40 మందిని వెళ్ళొద్దని చెప్పడానికి ఏంటిది? నేను ఉన్న 11 మంది వెళ్ళటానికి వీల్లేదు అనేది ఏంటి? నాకు అర్థం కాలేదు. ఇది మీరు జీతాలు తీసుకుంటారు, సదుపాయాలు పొందుతున్నారు. అసలు చట్టసభలు నాకు ఒకసారి అంతిమంగా చెప్పండి, శాసనసభ్యులకు ఉన్న పవర్ ఏంటండి? ఎంపీలకి ఎమ్మెల్యేలకి ఉన్న పవర్ ఏంటి చెప్పండి? శాసనసభ్యులకి చట్టం కేవలం రాజ్యాంగం ఇచ్చిన పదవులు. వీళ్ళు సామంతరాజులు లేదా మంత్రులు రాజులు, వాళ్ళేమో ముఖ్యమంత్రి మహారాజులు, ప్రధానమంత్రి చక్రవర్తులు పోస్టులు కాదు. వీళ్ళ ఎమ్మెల్యేలకు ఇచ్చిన పదవి చాలా వాళ్ళకి ఇచ్చింది గౌరవనీయ పదవి ఏంటంటే వాళ్ళ సమస్యలు, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం, అసెంబ్లీలో చట్టాలు చేయించటం, సవరించటం. ఇది మాత్రం వీళ్ళకి ఇచ్చిన పనులు. వీళ్ళకి ఎంఈఓనో, వీళ్ళకి ఎస్ఐల మీద సిఏల మీద వాళ్ళు మార్చే వీళ్ళ ఇసుక సామ్రాజ్యాలు నిర్మించుకోవడానికో ఇది పార్లమెంటు లేదా మన భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాదు. తిరిగి వీళ్ళందరినీ కూడా వాళ్ళ డ్యూటీకి పంపించాలి మనం. దాంట్లోనే భాగంగా ఇవాళ చట్టసభలో ఇవ్వాల్సిన గురుతరమైన బాధ్యతను మీరు ఎలాగ నిర్వర్తించకుండా ఎలా ఉంటారు? నేను పాయింట్ మాట్లాడుతున్నాను. సరే, కమింగ్ ఓవరాల్గా బాధ కలుగుతుందండి. ఇవాళ పరీక్షల్లో వాళ్ళ ఢిల్లీలో నేను మళ్ళీ చెప్తున్నాను, ఉత్తర భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఉందంటే తప్పు కాదు. రేపు పొద్దున్న నేను అధికారంలోకి వచ్చి నా మార్చేస్తారనేది నిజమే. చట్టం 40 పార్టీలు మార్చక్కర్లా, సింపుల్ మెజారిటీతో చేసి సరిపోతుంది, అదేం ఇబ్బంది కాదండి. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, ఎక్కడ తీసుకెళ్తున్నారు? పరీక్షల్లో మీ రాజధాని ఏదంటే అవమాన భారంతో వాళ్ళు ఏదో నేను చెప్తున్నాను. ముఖ్యంగా ఇవాళ రాష్ట్రంలో నేను అమరావతిని వ్యతిరేకించే వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళ ఏదో అయిందిరా బాబు, ఏంద్రి గొడవ రాష్ట్రానికి ఏలం చేస్తున్నారు, తలెత్తుకోలేకపోతున్నారు. దేశంలో మీ రాజధాని అంటే ఇంక ఎన్నాళ్ళు ఉంటుందని చెప్పుకొని తలెత్తుకోలేకపోతున్నా అన్నారు. వ్యతిరేకించే వాళ్ళు కూడా.
మేము అమరావతిలో మీ చంద్రబాబు నాయుడు గారు చేసే ఆ రోజు దాన్ని ఆ ఎస్ఎన్డాస్ కార్పొరేషన్ దాన్ని వ్యతిరేకించాం. అమరావతి బాగా కట్టండి, వ్యతిరేకిస్తే బాగా దుర్మార్గం మాట. నేను ఒక ఒక అంటే వాళ్ళు బాధపడతారు. ఒక దూర్తత్వం రాసిన పుస్తకం ఆవిష్కరణ నేను వెళ్ళలేదు, నేను ఒప్పుకోలేదు, సిద్ధాంతం మీద ఉన్నాను నేను. విధానాల్లోని వ్యతిరేకిద్దాం, వ్యక్తిగతంగా వ్యతిరేకించడం ఏంటండి, లేకపోతే అంత కక్ష ఎందుకండి? అదే కదా. మై హంబుల్ రిక్వెస్ట్ అగైన్ టు ద హానరబుల్ అపోజిషన్ లీడర్ గారు చెప్తున్నాను, మీ కార్యక్రమాలు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మీరు వ్యవహరించండి. రాష్ట్రంలో జరిగే అవినీతి కార్యక్రమాల మీద లేదా అన్నిటికంటే ముఖ్యంగా కేంద్రాన్ని నిలదీయండి. ప్రత్యేక, ఎందుకంటే కాడిపడేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ప్రత్యేక విభజన హామీలను ఎందాకైనా ఏదో పొల్యూషన్ చూపించారు, మేము ఎప్పుడు కాడిపడలేదండి. మీడియా ఇవ్వండి, మీరు నిలబడండి, యువత మీ వెనకాల ఉంటారు, రైతు సమస్యల మీద మాట్లాడండి. దీన్ని ఎప్పుడు పొద్దున్న వచ్చిన కాంచి డిస్ట్రక్షన్ పాలిటిక్స్ కాదు, కక్ష సాధ్యం కాదు. మీరు నాన్నగారు ఏం చేశారు గుర్తుంచుకోండి. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఏపీసీ షేర్ ఇచ్చి ముందుకెళ్లారో ఐటీ సిట్యుయేషన్లో ఆయన ముందుకెళ్లారు. ఆయన ఓఆర్ఆర్ ఏదైతే చేశారో 350 ఫీట్ చేసింది ఆయన పెంచారు. చంద్రబాబు నాయుడు గారు ఓఆర్ డిజైన్ చేసినట్టు ఆయనకే ఉంటుంది. ఇవాళ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉండాలో డిసైడ్ చేయటమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు దేవేంద్ర గౌడ్ గారిని నన్ను తీసుకుని 5,500 ఎకరాలు, దాదాపు ఈ దేశంలో #1 లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఉంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో హైదరాబాద్ అండి. దేశ చరిత్రలో చెప్తున్నాను నేను. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆయనకి పేరు వస్తుంది, మొత్తం అంతా చేశారు అనుకోలేదు, దాన్ని ముందుకు తీసుకెళ్లారు. కానీ నేను అనేది మీరు విమర్శిస్తే కొంతమంది విమర్శించవచ్చు కానీ రాజశేఖర రెడ్డి గారు దాన్ని అమ్ముకున్నారు వాటానని అదర్స్ దేంట్లో ఏపీఐసిలో పక్కన పెట్టండి, ముందుకు తీసుకెళ్లారు. అక్కడ ఒక ఏదైతే 1990లోనే పునాది పడినా సరే సిఎంసితో మిగతా చోట్ల చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఒక లెవెల్ తీసుకెళ్తే రాజశేఖర రెడ్డి గారు తర్వాత కేటీఆర్ గారు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. డిస్ట్రక్షన్ పాలిటిక్స్ చేయలేదండి, వ్యతిరేకించారు, అవుట్ అండ్ అవుట్గా వ్యతిరేకించారు. రాజశేఖర రెడ్డి గారు ఎలాగ తెలుగుదేశం పార్టీ లేకుండా ఉండాలని ఆయన రాజకీయంగా ఆయన చేసుకున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా ఏం చేశారు, ముందు కంటిన్యూ చేశారు. వాట్ ఈస్ దేర్, వాళ్ళు భోగాపురం ఎయిర్పోర్ట్లో ఏం చేశారు చెప్తున్నా అండి. వాళ్ళు దయచేసి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ 2001 కూడా చెప్తున్నారు, 2024 ఎన్నికల తర్వాత చాలామంది ప్రజలు రాజకీయాలు గతంగా చెప్తున్నారు రిలీఫ్గా ఫీల్ అయ్యారు. ఇవాళ మళ్ళీ ఇంకోళ్ళు వెళ్ళిపోతే రిలీఫ్కి వెళ్ళిపోవచ్చు. వాళ్ళకి ఇండస్ట్రీస్ వస్తున్నాయి, వచ్చిన వాళ్ళని వాళ్ళు చెప్తున్నాను. మీరు కియా, అశోక్ లేలాండ్, హీరో హోండా వాళ్ళు విదా, నేను చెప్తున్నా రాయల్ ఎన్ఫీల్డ్ ఒక్క నేను మోటార్ పరిశ్రమలో 4-5 మేజర్ పరిశ్రమలో ఇవాళ వచ్చి కొన్ని రన్ అవుతా, కొన్ని మొదలవుతా ఉంటాయి. ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ వస్తుంది. దో ఐ డిఫర్ విత్ దెమ్ యాజ్ ఫర్ డేటా సెంటర్ కానీ లేదా మొత్తం నక్కపల్లి కానీ బీపీసీఎల్ దాంట్లో మొత్తం అంతా గుమా వ్యాపారులు, బీపీసీఎల్ కాకుండా మీద గుమా వ్యాపారులకు ఇస్తున్నారు. నా తెలుగు జాతి బిడ్డలకి అవకాశం ఇవ్వాలి, విభజన హామీలు సాధించారు, దాంట్లో డిజాస్టర్గా ఫెయిల్ అయిన దాంట్లో నేను వ్యతిరేకిస్తున్నాను. బట్ ఒక నిర్మాణ లక్ష్య ప్రతిపక్షంగా వ్యవహరించమని చెప్పి గౌరవ ప్రతిపక్ష నాయకుడిని కోరుకుంటూ అధికార పక్షంలో కూడా నేను చెప్తాను, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారిని మీరు అఖిలపక్ష సమావేశం పెట్టి ఆయన పిలవండి, రాకపోతే ఆయన ఫాల్ట్, అంతే కదా. ముఖ్యమైన విధానపరమైన నిర్ణయాలు రాజధాని కూడా చేయాల్సింది మీరు ఇప్పటికన్నా సరే తీసుకురండి. కేంద్రంలో రావాల్సిన హక్కుల కోసం అందరం కలిసి వెళ్ళి అడుగుదామని చెప్పి మై హంబుల్ రిక్వెస్ట్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రైట్ సార్, థ్యాంక్ యూ. ధన్యవాదాలు.